హాయ్ ఫ్రెండ్స్, మేము ఊరు వెళ్తున్నాం. ఇవాళ స్పెషల్. పండు హాయ్ చెప్పు. మేము మా మోపిదేవి మా అత్తగారింటికి వెళ్తున్నాం. అంటే డాక్టర్ గారు వాళ్ళ ఊరు వెళ్తున్నాం. ఈరోజు ఈవినింగ్ అక్కడ మా అత్తగారు వాళ్ళ ఇంటికాడ పూజ ఉంది. ఆ పూజ కోసమని వెళ్తున్నాం. సహనా హాయ్ చెప్పు. పడుకుంటుంది సహనా. డాక్టర్ గారు కార్ డ్రైవ్ చేస్తున్నారు. ప్రజ్వల్ మార్నింగ్ లేపానని మత్తుగా ఉన్నారు. ఇట్రా పండు, ఇట్రా ఇట్రా. అటు నువ్వు కనపడతలా. హాయ్ చెప్పు ఇప్పుడు. సహానా సహానా ఒక్కసారి తలెత్తు. బుజ్జరి బుజ్జరి హాయ్ చెప్పు. చెయ్యపు. మంచి నిద్రలోకి వెళ్ళిపోయింది మా అమ్మాయి అయితే. మేము మోపిదేవి వెళ్తున్నామండి. ఇది ఉయ్యూరేపు రోడ్డు. ఇది రోడ్ అన్నమాట. హైవే మీద ఉన్నాము. టోల్ గేట్ వస్తుంది ఇక్కడ. టోల్ గేట్ దగ్గరలో ఉన్నాము ఇప్పుడు. చూసారు కదా, ఇక్కడ హైవే మీద టోల్ గేట్ అన్నమాట. ఈ కొత్తగా వేసిన రోడ్లు. ఇక్కడ టోల్ గేట్ దగ్గర ఆగినాయండి వెహికల్స్. స్లోగా వెళ్తున్నాము. మాకు పాస్ ఉంది, అందుకనే వెళ్ళిపోతున్నాము. చూసారు కదా, ఇది పెద్ద టోల్ గేట్ అన్నమాట. దాటేసాం మేము. ఇప్పుడు హైవే మీద వెళ్తున్నాము. అవిన్ గేట్ దగ్గర మోపిదేవి మీకు ఐడియా ఉండి ఉంటుంది కదండి. మోపిదేవిలో సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఐడియా ఉంది కదా, చాలా ఫేమస్. ఆ ఊరు వెళ్తున్నాం ఇప్పుడు. మోపిదేవి అక్కడే మా అత్తగారు వాళ్ళు ఉంటారు. కార్తీక మాసంలో ఎవ్రీ ఇయర్ పూజ చేస్తారండి అక్కడ. త్రినాథ స్వామి పూజ అని ఈవినింగ్ పూజ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాము. మీకు ఆ పూజ కూడా చూపిస్తాను. ఇక్కడ ఉయ్యూరు హైవే రోడ్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు మీకు అది చూపిస్తాను. చూసారు కదా, ఈ హైవే చాలా బాగుంటుంది అనమాట. కొత్తగా వేసారు. 2 సైడ్స్ ఉంటుంది. ఇటొక రోడ్డు, అటొక రోడ్డు. చూడండి, చాలా పెద్దగా వేశారు ఈ రోడ్ అంతా. నైట్ టైం అయితే ఇక్కడున్న లైట్లన్నీ వెలుగుతూ చాలా బాగుంటుంది. సేమ్ యూఎస్లో రోడ్లా వేసారనమాట మనకి ఇక్కడ. ఇది ఉయ్యూరు హైవే. ఈ పక్కన అంతా పొలాలు, చక్కగా గ్రీనరీగా సూపర్ ఉందన్నమాట అసలు. ఇప్పుడు లేచింది మా పాప. చూసారా, కొంచెం మత్తు వదిలిందంట. లేచింది. ఎర్లీగా లేచారు కదా, అందుకని మత్తుగా ఉన్నారు. ఇవాళ మా డ్రైవర్ రాలేదు, అందుకని వాళ్ళ డాక్టర్ గారే డ్రైవింగ్. పండు ఇట్రా. నువ్వు కూడా ఆ కంతులోంచి కనపడట్లేదు. ఇట్రా. అయ్యయ్యో, ఇది ఉయ్యూరు దగ్గర ఫ్లైఓవర్ అన్నమాట. ఇప్పుడు ఫ్లైఓవర్ ఎక్కుతున్నాం. గండిగుంట అంటే డాక్టర్ గారు చెప్తున్నారు ఈ ఏరియా పేరు. చూసారా, ఇప్పుడు ఫ్లైఓవర్ మధ్యలో ఉన్నాం. సరే, ఈ పైనుంచి కింద కనిపించేదంతా ఉయ్యూరు. ఇదంతా ఉయ్యూరు, గండిగుంట అంటారు. ఇది ఇటు సైడ్ వ్యూ. ఇటు సైడ్ కూడా ఊరు ఉంటుందండి. మొత్తం ఉయ్యూరు. ఫ్లైఓవర్ ఎక్కినప్పుడు కనిపిస్తుంది క్లియర్గా ఉయ్యూరు అంతా.
విశ్వశాంతి స్కూల్ ఫేమస్. అది చూసారు కదా, ఉయ్యూరులో విశ్వశాంతి స్కూల్ చాలా ఫేమస్. ఈ స్కూల్ ఇక్కడ ఇప్పుడు కరెక్ట్గా ఫ్లైఓవర్ మధ్యలో ఉన్నాం. ఇటు సైడ్ అంతా ఊరు ఉంటుంది, ఉయ్యూరు ఉంటుంది. అలాగే ఇటు సైడ్ కూడా మధ్యలో, ఇది ఊరు మధ్యలో, ఫ్లైఓవర్ మధ్యలో ఉన్నాం మేము. అంతా గెందుకుంటా చూసారు కదా, ఇది అంతా గండిగుంట అంటారు. చూసారా, డౌన్లో అంతా ఊరు కనిపిస్తుంది, హౌసెస్ ఉన్నాయి. జీరో రైట్. ఇప్పుడు ఇది ఇంకో ఫ్లైఓవర్ అండి. ఇది ఉయ్యూరు దాటేస్తున్నాం, మంటాడ ఏరియాకి వస్తున్నాం. ఇక్కడ మంటాడలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది, చాలా ఫేమస్. చూసారు కదా, ఇది గట్టిగా ఇది ఇక్కడ కేసీపీ షుగర్స్ ఉంటాయండి. ఇటు సైడ్ ఫ్యాక్టరీ ఉంటుంది, షుగర్ ఫ్యాక్టరీ. చూసారు కదా, ఇది కరెక్ట్గా హైవే రోడ్ మీద ఉన్నాం. ఇప్పుడు ఉయ్యూరు దాటేసి మంటాడ వస్తుంది. నాకు కూడా ఫుల్ నిద్ర వస్తుంది. నేను కూడా కొంతసేపు ఒక కునుకేసేస్తాను. నేను వేస్తున్నా, కానీ డాక్టర్ గారు వేయకూడదు. చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. నేను జస్ట్ ఊరికే అలా కొంతసేపు. బుజ్జరి, మా అమ్మాయి ఫోన్ నొక్కడం మొదలెట్టింది. పండు ఈడు ఆల్మోస్ట్ నిద్రలోకి వెళ్ళిపోతున్నాడు. బయట ప్రకృతిని ఆస్వాదిస్తూ చూస్తున్నాడు. ఇవాళ ఆన్లైన్ క్లాసెస్ లేవు, చక్కగా టూరు, ఫుల్ ఎంజాయ్. ఫ్రెండ్స్, ఇప్పుడు పామర్ వచ్చేసాం. ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది, చూసారా. ఆంజనేయ స్వామి టెంపుల్ ఇక్కడ ఫేమస్. వీరాంజనేయ స్వామి టెంపుల్ ఉండ్రవరం అంటే ఈ ఊరు పేరు. పామర్ దాటగానే ఉంటుంది. చూసారా, ఇట్స్ రోడ్ సైడ్ పొలాలు. దారిలో పీస్ మిఠాయి దొరికింది, పీస్ మిఠాయి తీసుకున్నారు. చూసారా, మా పాప తింటుంది. కారకంపాడు అయ్యంకి అంటారు. ఇది చూసారా, కూచిపూడి వెళ్ళే రోడ్లో ఇంకో అభయ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉందండి. ఇక్కడ ఎద్దనపూడి అయ్యంకి అడ్డ రోడ్లు అనమాట. ఇక్కడ ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. దీని ఆపోజిట్ అటు రోడ్లోకి వెళ్తే మనం బందర్ వెళ్ళిపోవచ్చు, ఇటు వెళ్తే కూచిపూడి వెళ్తాము. ఇది కోదండ రామాలయం అన్నమాట. మనకి ప్రతి ఊర్లో ఇక్కడ ఊరు ఎంట్రన్స్లో ఆంజనేయ స్వామి టెంపుల్స్ కనిపిస్తుంటాయి. చూసారు కదా, ఇది కూచిపూడి వెళ్ళే రోడ్డు. చూసారా, ఇక్కడ కోళ్ల ఫారంలు ఉన్నాయి. లోన్ ఉన్నట్టున్నాయి కోళ్ళు, కనిపించట్లా. ఇప్పుడు కూచిపూడి వచ్చాం ఫ్రెండ్స్. కూచిపూడి ఫేమస్ కదా, దేనికి? క్లాసికల్ డాన్స్, కూచిపూడి డాన్స్కి. చూసారు కదా, ఇక్కడ ఆర్చి కనిపిస్తుంది కదా, అటు రోడ్లోకి వెళ్తే మీకు అక్కడ ఒక టెంపుల్ ఉంటుంది. అలాగే ఇది కూచిపూడిలో ఉన్న ఆర్చ్ అండి. ఇది కూచిపూడి డాన్స్ ఇక్కడి నుంచే ఫేమస్ అయింది. చూస్తున్నారు కదా, ఇక్కడ ఆర్చి కనిపిస్తుంది కదా. కూచిపూడి నాట్య క్షేత్రం.
ఈ ఆర్చి ఇటే వెళ్తే మీకు కూచిపూడి క్లాసికల్ డాన్స్ స్కూల్స్ ఉంటాయి. అటు ఇటు సైడ్ వెళ్ళిపోతే మనం చల్లపల్లి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఈ కూచిపూడి నుంచి చాలామంది క్లాసికల్ డాన్సర్స్ పైకి వచ్చారండి. చాలా ఫేమస్ ఇక్కడ కూచిపూడి డాన్స్. ఇప్పుడు మేము ఐస్ క్రీమ్ తింటున్నాం. ఐస్ క్రీమ్ బండి వచ్చింది. ఇట్లా ఇట్రా పండు. ఐస్ క్రీమ్. మా పిల్లలు చాక్లెట్, నేను డాక్టర్ గారు బటర్ స్కాచ్. నా ఫేవరెట్ బటర్ స్కాచ్. మా అమ్మాయి ఆల్మోస్ట్ తినేసింది. పండు నువ్వు కనబెడతలా? పండు మధ్యలోకి రా. హాయ్. ఇప్పుడు చల్లపల్లి ఎంటర్ అయ్యాం ఫ్రెండ్స్. ఇది చల్లపల్లిలోకి ఎంటర్ అయ్యాం. ఇక్కడ చల్లపల్లి రాజాగారి కోట ఉంటుంది. మీకు అందరికీ ఐడియా ఉండి ఉంటుంది కదా. ఇప్పుడు చల్లపల్లిలోకి ఎంటర్ అవుతున్నాం. రాజాగారి పొలాలు అవన్నీ పనిచేశారు. 3000 ఎకరాలు పేదలకు వచ్చారు. ఇక్కడ మొన్న పవన్ కళ్యాణ్ ఇదంతా తిరిగారు కదా, అందుకని ఇదంతా బ్యానర్లు కట్టున్నాయి పవన్ కళ్యాణ్ గారివి. ఇక్కడ చూసారా చల్లపల్లిలో ఇక్కడ గాంధీ గారి విగ్రహం ఉంటుంది. చాలా బాగుంటుంది అన్నమాట. చూసారా చాలా పెద్ద విగ్రహం ఉంటుంది ఇక్కడ గాంధీ గారిది. పండు అదిగా చూడు. ఇది జిల్లా పరిషత్ హై స్కూల్ అన్నమాట, ఉన్నత పాఠశాల. ఇక్కడ గాంధీ గారు బొమ్మ పెట్టారు పెద్దది. ఇందాక మీకు చూపించాను కదా చల్లపల్లి అన్నమాట. చాలా పెద్ద విగ్రహం పెట్టారు. మండల పరిషత్ కార్యాలయం కృష్ణా జిల్లా చల్లపల్లి. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. రాజాగారి కోట వస్తుంది. ఆ కోట చుట్టూ అన్ని షాపులు ఉంటాయి. ఇక్కడ కొన్ని ఫ్రూట్స్ తీసుకుందామని ఆగాము. ఖర్జూర్ ప్యాకెట్ 2 ఇవ్వండి. ఖర్జూరా ఇక్కడ రాజాగారి కోట దగ్గరికి ఎంటర్ అవుతున్నామండి ఇప్పుడు చల్లపల్లి. కోట పక్కనే చెరువు ఉంటుంది, పెద్ద చెరువు. ఇక్కడ కోట పక్కన ఒక పెద్ద చెరువు ఉంటుంది. పెద్ద చెరువు. ఇది కోట వెనకాల అన్నమాట. ఇదంతా పెద్ద చెరువు ఉంటుంది రాజాగారి కోట వెనకాల. చల్లపల్లి రాజాగారి కోట అన్నమాట. ఇదంతా స్టార్ట్ అవుతుందండి ఇక్కడ నుంచి. మొత్తం దాని చుట్టూ కోట చుట్టూ ఇలా చిన్న చిన్న షాపులు ఉంటాయి. ఇక్కడ చల్లపల్లిలో ఇది ఒక స్పెషల్గా కనిపిస్తుందండి, అట్రాక్షన్గా. చల్లపల్లి ఎంటర్ అవ్వగానే ఆ రాజాగారి కోట చుట్టూ ఇలా చిన్న చిన్న షాపులు ఉంటాయి. ఇది కోటకి ఒకవైపు ద్వారం అండి, ఇది తలుపు అన్నమాట. చూసారా చిన్న చిన్న షాప్స్ ఉంటాయి ఈ కోట చుట్టూ. లోన మధ్యలో అన్నమాట రాజాగారి కోట ఉంటుంది. పూర్వం ఇక్కడ చల్లపల్లి రాజాగారు ఉండేవాళ్ళు అన్నమాట. ఈ చిన్న చిన్న షాప్స్ ఉంటాయి. చూసారా కోట చుట్టూ ఆ గోడ కానిచ్చి చిన్న చిన్న వ్యాపారస్తులు ఉంటారన్నమాట.
చూసారు కదా, చిన్న చిన్న షాప్స్ అన్నమాట ఇవన్నీ. ఆ కోట గోడకి అంటించి ఉంటాయి. కోట బురుజు చూసారా, ఇది కోట గురుజు అన్నమాట. ఇదివరకు రాజ్యాలు ఉన్నప్పుడు ఇక్కడ భటులు దీనిపైన నుంచుని కాపలా కాసేవాళ్ళు కోటకి. చూస్తున్నారు కదా, కోట గురుజు ఇది వన్ సైడ్. చూసారు కదా, ఇది కోట ఫ్రంట్ సైడ్ షాప్స్ అన్నమాట. ఇవన్నీ ఫ్రంట్ సైడ్ షాప్స్. ప్రజ్వల్ కిందకి దిగి జిలేబీ తీసుకుంటున్నాడు. చూసారు కదా, ఫస్ట్ టైం అన్నమాట తను ఓన్గా కొనుక్కుంటున్నాడు. ఇక్కడ జిలేబీ వేస్తున్నారు వేడివేడిగా, తీసుకుంటున్నాడు. భయంగా నుంచున్నాడు, ఫస్ట్ టైం తను ఓన్గా తీసుకోవడం. చూసారు కదా, ఇది కోట ఫ్రంట్ సైడ్. ఇవన్నీ కూడా షాప్స్ ఉంటాయి. ఎప్పుడైనా మేము ఫ్రీ టైంలో ఈసారి వచ్చినప్పుడు మీకు కోట లోపల కూడా చూపిస్తాం ఫ్రెండ్స్. చూసారు కదా రోడ్ అంతా. చూసారా, ఈ చల్లపల్లిలో కూడా ఇక్కడ బ్యానర్ పెట్టారు పవన్ కళ్యాణ్ గారిది. మొన్న ఇటు సైడ్ అంతా రైతులు బాధలు అవి తెలుసుకోవడానికి వచ్చారు కదా. ఇదంతా కోటేనండి. ఇది కోట చుట్టూ ఉన్న షాప్స్. ఇందాక చెప్పాను కదా, అది ఒక సైడ్ అయితే ఇది ఫ్రంట్ సైడ్ అన్నమాట. ఇక్కడే ఎంట్రన్స్ డోర్ కూడా, గేట్ కూడా వస్తుందండి. ఇందాక నేను సైడ్ ఉన్న ఒక ద్వారం చూపించాను కదా, మెయిన్ సింహద్వారం వస్తుంది ఇప్పుడు. చూసారు కదా, ఇదంతా కోట సైడేనండి. చాలా పెద్ద కోట అన్నమాట. అప్పుడు పూర్వం రాజులు ఇంత పెద్ద కోటల్లో ఉండేవాళ్ళు. చూసారు కదా ఎంత పెద్ద ప్లేసో. ఇన్ని షాపులు పెట్టుకున్నారు. చిన్న చిన్న చిరు వ్యాపారస్తులు అందరూ ఈ చుట్టుపక్కల ఉన్నారు. చూసారు కదా, ఇదంతా చల్లపల్లి అండి. చల్లపల్లి రాజాగారి కోట ఇదంతా. ఇది ఇంకో గుర్జు అండి, కోట గుర్జు. ఇందాక వన్ సైడ్ చూపించాను కదా, ఇది ఇంకో సైడ్. ఈ పైన భటులు వాళ్ళు కాపలా ఉండేవాళ్ళు అనమాట. ఇది చూసారా, ఇది పెద్దకల్లేపల్లి వెళ్ళే రోడ్డు. శివాలయం ఉంటుంది అక్కడ పెద్దకల్లేపల్లి. దీన్ని చిన్న కాశీ అని కూడా అంటారు. ఫేమస్ ఇక్కడ ఈ దివిసీంలో బాగా ఫేమస్ అండి పెద్దకల్లేపల్లి వెళ్ళే రోడ్డు ఇది. చూసారా, ఇది ఇంకో సైడ్ అన్నమాట. ఇందాక అటు సైడ్ చూపించాం, తర్వాత మధ్యలో సెంటర్ ఫ్రంట్ సైడ్. ఇప్పుడు ఇది ఇంకో సైడ్ అన్నమాట కోటకి. ఇదంతా చల్లపల్లి బస్ స్టాండ్ అన్నమాట. బస్ స్టాండ్ ఏరియా. ఇది బస్ స్టాండ్ ఏరియా. బస్ స్టాండ్ ఎంట్రన్స్లో ఇక్కడ చూసారా, ఈ చల్లపల్లి బస్ స్టాండ్ ఎదురుగుండా ఉంటుంది అనమాట రాజాగారి కోట ఎంట్రన్స్. ఇక్కడ సాయిబాబా టెంపుల్ ఒకటి ఉంది. చూసారా, ఫ్రంట్ తామర పుష్పంలో భలే వచ్చింది సెట్టింగ్. సాయిబాబా టెంపుల్. ఇది ఫ్రంట్ కోట ఫ్రంట్ అండి. ఇది మెయిన్ సింహద్వారం ఫ్రంట్ అన్నమాట ఎంట్రన్స్ ఇది. చూసారా తలుపులు ఎంత ఉన్నాయో. అప్పుడు రాజాగారి కోట తలుపులు చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. చూసారా ఎంతంత పెద్ద డోర్స్ ఉన్నాయో. ప్రస్తుతం లోన్ ఏదో చూస్తున్నారు కదా, కోట గుమ్మం అన్నమాట ఇది. చల్లపల్లి రాజాగారి కోట గుమ్మం. లోన ఒక స్కూల్ రన్ అవుతుందంట. చాలా పురాతనమైందండి ఇది. చల్లపల్లి తెలిసిన వాళ్ళందరికీ ఈ కోట గురించి ఐడియా ఉంటుంది. అప్పుడు ఈ దివిసీంలో పెద్ద ఉప్పెన వచ్చినప్పుడు కూడా
ఈ జనాలందరూ ఈ కోటలో ఉన్నారండి. అప్పుడు ఈ దివసీమ అంతా ఉప్పినొచ్చి మునిగిపోయిన టైంలో ఈ జనాలు అందరూ ఈ కోటలో ఉండటానికి రాజాగారి కోట యూజ్ అయింది. అప్పుడు చూసారా ఇంకో సైడ్ ఇది ఇందాడ కోట గురించి చూపించాం కదా, ఇది ఇంకో సైడ్. ఇక్కడతో కోట ఎండ్ అయింది చూస్తున్నారు కదా, ఇక్కడ కోట బ్యాక్ సైడ్ అన్నమాట. ఇక్కడ ఎండ్ అయిపోయింది. ఇక చల్లపల్లి అయిపోయిందండి. ఇక్కడ నుంచి ఇక మోపిదేవి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ నుంచి దగ్గర అన్నమాట, చల్లపల్లి దగ్గరలోనే మోపిదేవి. ఇంకొంతసేపట్లో మోపిదేవి ఎంటర్ అయిపోతాం. ఫ్రెండ్స్ ఇక్కడ చల్లపల్లి దాటాక అక్కడ రోడ్డు డైవర్ట్ చేశారు. మోపిదేవి ఎంట్రన్స్లో ఉన్న అది ఒక బ్రిడ్జ్ వంతెన లాంటిది ఉంటుంది చిన్నది, అది కూలిపోయిందంట, అందుకు డైవర్ట్ చేశారు. మా అమ్మాయి చూసారా నేను బ్రిడ్జ్ కూలిందని చెప్తుంటే ఆడ ఫీలింగ్స్ ఇస్తుంది కటింగ్స్. అందులో ఇటు రోడ్డు డైవర్ట్ చేశారనమాట. మేము కట్ట మీద నుంచి వెళ్తున్నాం ఇప్పుడు. ఇందాడైతే మనం ఊర్లో నుంచి వెళ్ళిపోయే వాళ్ళం, ఇప్పుడు కట్ట మీద నుంచి వెళ్తున్నాం అనమాట. చూసారా ఇది కట్ట మీదకి వెళ్తానికి రోడ్ అన్నమాట. ఇటన్ని పొలాలు అవి వస్తాయి అన్నమాట. చూసారా రోడ్ ఎంత చిన్నగా ఉందో ఇటు సైడ్. చూసారా పొలాలు చక్కగా గ్రీనరీగా ఉన్న పొలాలు, కొన్నేమో ఇప్పుడే పండుతున్న పొలాలు, కొన్నేమో అప్పుడే చేతికి వచ్చిన పంట కుప్పను ఊర్చి పక్కన పెట్టారు. చూసారా పొలము ఇక్కడ పని చేస్తున్నారు, కుప్పను ఊరుస్తున్నారు, పంట కట్ చేస్తున్నారు. చూసారు కదా వాళ్ళంతా పని చేస్తున్నారు చక్కగా. ఇప్పుడు కట్టెక్కేస్తున్నాం ఫ్రెండ్స్. ఇటు కట్ట మీదుగా వెళ్ళాలి ఇప్పుడు మోపిదేవి. ఇక్కడ ఒక అభయ ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది. ఇది కే కొత్తపాలెం అనమాట. ఇటు సైడ్ వచ్చాము మేము, ఇప్పుడు కట్ట మీదకి వస్తున్నాము. చూసారు కదా ఇటు సైడ్ అంతా మొత్తం పొలాలు ఉంటాయి. ఇటు కృష్ణా పుష్కరాలు వచ్చినప్పుడు ఇటు వెళ్తారండి. ఇటు కృష్ణానది ఉంటుంది అనమాట ఈ వేలో. చూసారు కదా ఇక్కడ ఒక శివాలయం ఉందన్నమాట. కరకట్ట మీద ఫ్రెండ్స్ వెళ్తున్నాము. ఇది కరకట్ట అంటారు దీన్ని. ఇటు సైడ్ నుంచి వెళ్తున్నాం ఇప్పుడు. అటు సైడ్ మొత్తం కృష్ణానది వస్తుంది మీకు కట్ట అవతల. కరకట్ట ఎందుకు కట్టారు? ఇది కరకట్ట ఫ్రెండ్స్. ఈ కరకట్ట ఆ పక్కనే కృష్ణానది ఉంటుంది. ఆ కృష్ణానది ఎప్పుడన్నా పొంగినప్పుడు ఈ ఊర్లు, ఈ చుట్టుపక్కల ఊర్లన్నీ మునిగిపోకుండా ఒక కట్ట కట్టారు, ఆనకట్టలాగా. ఇప్పుడు అదే విజయవాడ నుంచి ఇటు అమ్మనగడ్డ రావడానికి షార్టెస్ట్ డిస్టెన్స్ లాగా అవుతుంది. ఒక పక్కన కాలువ పంట పొలాలకి, ఇంకొక పక్కన కృష్ణానది. ఈ కృష్ణానది ఎప్పుడన్నా పొంగినప్పుడు, కృష్ణమ్మ తల్లికి ఆవేశం వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు అవి పొంగి చుట్టుపక్కల గ్రామాలన్నీ మునిగిపోకుండా అప్పుడు ఆనకట్టలాగా దీన్ని మొత్తం కృష్ణానది చుట్టూతా కట్టుకుంటా రావడం జరిగింది. విజయవాడ నుంచి ఇటు అమరగడ్డ వరకు ఇట్లా కృష్ణానదికి ఆనకట్ట కట్టారు. ఆ కట్ట ఇది. ఇప్పుడు ఇది ట్రాన్స్పోర్ట్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. విజయవాడ నుంచి అవనగడ్డ రావడానికి అటువైపు నుంచి మెయిన్ రోడ్లో వస్తే 3 hours పట్టేది ఈ ఆనకట్ట మీద, ఈ కట్ట మీద నుంచి వస్తే 1 hourలో వచ్చేయచ్చు. అలాగ షార్టెస్ట్ డిస్టెన్స్ అయింది. ప్లస్ చుట్టుపక్కల గ్రామాలని నదిలో మునిగిపోకుండా కాపాడటానికి కూడా ఈ ఆనకట్ట అనేది ఉపయోగపడుతుంది. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. అటు ఇటు చెట్లు
చుట్టూతా తాటిపురలు తాటికాయని కొట్టి ఆ గుజ్జు తీస్తున్నారు. మనం అనుకోకుండా మధ్యలో మోపిదేవి అంటే చల్లపల్లి వరకు వచ్చాము. చల్లపల్లికి వచ్చాక కేవలం ఇంకొక 5 కిలోమీటర్లు మోపిదేవి వస్తుందనగా మనకి పోలీసు వారు ఇటువైపు కట్ట అంటే మన చిన్నపాటి వంతెనలాగా బ్రిడ్జ్ ఉంటుంది, అది కూలిపోయిందని చెప్పారు. కాబట్టి ఇటువైపు నుంచి వెళ్ళమని చెప్పి వాళ్ళు డైవర్ట్ చేశారు మనల్ని. సో ఈ వైపు రావడం జరిగింది. మనకు మోపిదేవి 3 కిలోమీటర్స్ ఉంది. అంటే ఇది పులిగడ్డ మీద నుంచి ఎక్కుడెక్కి ఉంటుంది. పులిగడ్డ కృష్ణానది 2గా చీలిపోయే ప్రదేశం. అది కృష్ణానది 2 పాయలుగా చీలిపోతుంది. ఒక పాయ వెళ్ళి ఇటు హంసల దీవి మీదుగా అటు వెళ్ళి అటు సముద్రంలో కలిసిపోతుంది. ఇంకొక పాయ కూడా వెళ్ళి అటు సముద్రంలో కలుస్తుంది. 2 పాయలు చీలే ప్రదేశం పులిగడ్డ. ఆ పులిగడ్డ అనే ప్రదేశాల్లో నుంచి మనం ఒక సైడ్ వైపు వెళితే రేపల్లి అలాగే అవనగడ్డ ఉంటుంది, ఇంకొక సైడ్ వైపు మన మోపిదేవి వస్తుంది. సో మనం ఆ రూట్లో వెళ్తున్నాము ఇప్పుడు. ఇది నేను పుట్టిన ప్రదేశం. ఇక్కడే నేను పుట్టాను, పెరిగాను. నా స్కూలు అంతా మోపిదేవిలోనే అయింది. పుట్టింది పక్కనే మోపిదేవి పక్కనే ఉన్న చిన్న కుగ్రామం కోసూరువారిపాలెం. అక్కడి నుంచి మోపిదేవిలోనే నా ఎడ్యుకేషన్ అంతా నడిచింది. కాబట్టి ఇది నేను పుట్టి పెరిగిన ప్రదేశం. ఈ గాలిలోనే మనం పుట్టాము, ఈ గాలి ద్వారానే మనం పెరిగాము, ఈ ఆహారమే మనం తిన్నాము. మన సొంత ప్రదేశము, తల్లి కన్న తల్లి లాంటి ఈ గడ్డ వాసన, ఈ స్మెల్ చూస్తుంటే ఒక మధురానుభూతి కలుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. మనకి చూడండి ఎంత బాగున్నాయో సీనరీ. ప్రకృతి ఒడిలో పెరిగాము, చాలా బాగుంది. నేను పుట్టి పెరిగిన ప్రదేశం కాబట్టి ఇదంతా నాకు చాలా ఇష్టంగా అనిపిస్తుంది. మీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు బాగా, కానీ నాకు మాత్రం చాలా చాలా బాగా నచ్చే ప్రదేశం ఇదే ఫ్రెండ్స్. మనం ఆనకట్ట దగ్గర నుంచి పులిగడ్డలోకి ఎంటర్ అవుతున్నాము ఇప్పుడు. ఇది పులిగడ్డ అక్యుడెక్ట్. మీకు కృష్ణానది కూడా వచ్చేసింది. మనం ఇది కాలువ, కృష్ణానది పక్కనే ఉండే కాలువ. ఈ కాలువలోకి అట్నుంచి మన కిందకి డౌన్లో అటు వెళ్ళినట్టయితే కృష్ణానది వస్తుంది. ఇటువైపు మనం రైట్ సైడ్ వెళ్ళినట్టయితే అవనగడ్డ, లెఫ్ట్ సైడ్ మోపిదేవి. స్ట్రైట్ అయ్యేటప్పటికి నేను పుట్టి పెరిగిన కోసూరువారిపాలెము, అది ఆ ఊరు వస్తుంది. కోసూరువారిపాలెం వెళ్ళే రూటు. లెఫ్ట్ సైడ్ ఏమో ప్రస్తుతం మా అమ్మ నాన్న ఉంటున్నారు. అక్కడి నుంచి మేము ఒక 4-5 కిలోమీటర్లు వేరే ఊరికి వచ్చి అక్కడ ఉన్నాము దాదాపు 30 సంవత్సరాల నుంచి. అలాగే రైట్ సైడ్కి వచ్చేటప్పటికి అవనగడ్డ. మోపిదేవి వైపు తిరిగాం మనం. ఇప్పుడు మోపిదేవిలోకి వెళ్తున్నాము. ఇక్కడ కూడా పోలీసు వారు ఉన్నారు. వాళ్ళు చెప్తున్నారు డైవర్ట్ చేశామని, ఇటువైపు వెళ్ళకూడదని కొంత. అంటే మనము ఆ వంతెన అటువైపు కూలింది కాబట్టి మనం ఇటువైపుకి వెళ్ళాలి కాబట్టి ఇదంతా తిరిగి రావడం జరిగింది. ఆ చిన్న వంతెన ప్రాబ్లం వల్ల ముక్కు ఎక్కడుందా అంటే మొత్తం తిప్పుకొచ్చామన్నమాట. పక్కనే ఉన్న ముక్కుని తిప్పి చూడాల్సి వచ్చింది. ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చేసి ఆ మోపిదేవి. ఇక్కడే ఒక చిన్న గురుకుల పాఠశాల ఉంటుంది. ఒక గురుకుల పాఠశాల, పులిగడ్డ గురుకుల పాఠశాల అంటారు. ఒకప్పుడు వెనకబడిన తరగతుల వాళ్ళు బాగా చదువుకునే పిల్లలు వాళ్ళందరికీ ఇక్కడ ఎడ్యుకేషన్ అది ఇస్తూ ఉంటారు. చాలా ఫేమస్. ఒకప్పుడు పులిగడ్డ గురుకుల పాఠశాల అనేది చాలా ఫేమస్. అందుట్లో ఇంకొకటి ఏంటంటే ఇక్కడే మీకు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి సంబంధించిన పుట్ట కూడా ఇక్కడే ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి సంబంధించిన పుట్ట ఇక్కడ ఉంటుంది. అందరూ అనేది ఏంటంటే స్టోరీ ప్రకారం సుబ్రహ్మణ్య స్వామి అంటే ఆ యొక్క నాగేంద్ర స్వామి ఇక్కడ ఈ పుట్ట దగ్గర నుంచి కింద నుంచి సొరంగ మార్గం ద్వారా ఆ గుడిలోకి వస్తారు అని అంటారు. అక్కడి నుంచి ఈ పుట్ట వరకు అంటే ఇక్కడ వరకు ఒక సొరంగ మార్గం అంటే దాదాపు 2 కిలోమీటర్లు ఉంది. ఇది మీకు ఇక్కడ బ్యానర్ కూడా పెట్టింది చూడండి. ఆలయంలోకి దారి మోపిదేవి దేవుడి చెట్టు అని ఒక చిన్న బ్యానర్ కూడా కట్టున్నారు. అంటే ఇక్కడే ఆ పుట్ట ఉంటుంది అన్నమాట. ఇక్కడ నుంచి మోపిదేవి గ్రామంలో గుడి లోపల వరకు
ఇదేమో గురుకుల పాఠశాల పక్కనే ఇందాక మోపిదేవి మనం అనుకున్నాం కదా పుట్ట ఉంటుందని. ఈ పుట్ట ఇక్కడి నుంచి మోపిదేవి గుడి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ వరకు ఒక సొరంగ మార్గం ఉండి, ఆ సొరంగ మార్గంలో నాగేంద్ర స్వామి ఆ గుడి నుంచి ఇక్కడ వరకు వస్తూ ఉంటారు, ఇక్కడి నుంచి గుడిలోకి వస్తూ ఉంటారని చెప్పి ఇక్కడ ఊరి వారి నమ్మకము. అందుకే అక్కడ ఒక గుడి కూడా ఉంది, అక్కడ ఒక పుట్ట ఉంటుంది. ఇదంతా ఊళ్ళోకి ఎంటర్ అవుతున్నాం ఫ్రెండ్స్. ఇవన్నీ రోడ్లు వేసారు, చాలా చక్కగా ఉన్నాయి, మీరు గమనించవచ్చు. చిన్న పల్లెటూరు అయినా కూడా సిటీలో లాగా మంచి రోడ్డు వేశారు. ఇది మోపిదేవి లంక శివారు గ్రామాలు. ఇవన్నీ మోపిదేవిలోకి ఎంటర్ అవుతూ ఉన్నాము. మళ్ళీ ఇక్కడ రోడ్డు కొద్దిగా ఇంకా రిపేర్లు ఉన్నాయి. అయిపోయాము, మోపిదేవిలో ఉన్నాము ప్రస్తుతం. మండల పరిషత్ కార్యాలయం ఇటు పక్క, అలాగే బ్యాంకులు ఇవన్నీ పెట్టారు. ఇక్కడే మాకు చిన్నప్పుడు సినిమా థియేటర్ ఉండేది, ఇప్పుడు ప్రస్తుతానికి పనిచేయట్లేదు. అది ఇటు పక్క సినిమా థియేటరు ఇప్పుడు అంతా మూతపడిపోయింది. ఇప్పుడు టీవీల వల్ల సినిమాలు ఎవరు చూడట్లేదు కదా. చుట్టుపక్కల గ్రామాలకి, చాలా దూరం గ్రామాలకి అదే సినిమా థియేటరు. మేమంతా ఊరుల నుంచి నడుచుకొచ్చేవాళ్ళం చిన్నప్పుడు, 6-7 కిలోమీటర్లు నడుచుకొచ్చి సినిమాలు చూసేవాళ్ళం. ఇప్పుడు అందరూ ఇంట్లోనే సినిమాలు, చేతిలో సినిమాలు, మొబైల్ ఫోన్ పుణ్యమాని. ఫ్రెండ్స్, ఇదంతా మోపిదేవిలోకి ఎంటర్ అయ్యాము. ఇక మనం మీ అందరికీ తెలిసిన సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కూడా మీకు ఇదిగో కనిపిస్తూ ఉంది. ఈ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ చాలా 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 ఫేమస్. ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు ఎంతోమంది దర్శించుకోవడం. సకలేశ్వర స్వామి గుడి మీకు ఇక్కడ కనిపిస్తుంది. సుబ్రహ్మణ్య స్వామి గుడి లెఫ్ట్, సకలేశ్వర స్వామి గుడి రైటు, రెండు కనిపిస్తున్నాయి. చక్కగా ఒకదాని పక్కన ఒకటి ఉంటాయి, చూడొచ్చు. మధ్యలో రోడ్డు. ఇది సకలేశ్వర స్వామి వారి గుడి, ఇది సుబ్రహ్మణ్య స్వామి వారి గుడి. రెండు గుళ్ళు మనం చూడొచ్చు. చాలా మంది ప్రముఖులు వస్తుంటారు ఫ్రెండ్స్. చాలా ఫేమస్ ఈ టెంపుల్, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ మోపిదేవి. ఇది శివాలయము, పక్కనే శివాలయం ఉంటుంది. ఇదేమో సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. చాలా చాలా బిజీగా ఉంటుంది టెంపుల్. ఇవాళ సండే కదా, చాలా బిజీగా ఉంటుంది అనమాట. కారుల్లో వస్తారు, క్యూల్లో నిలబడతారు, వెయిటింగ్. ఇది పిల్లలు పుట్టిన వాళ్ళకి కూడా ఇక్కడ పుట్టలో పాలు పోస్తే పిల్లలు పుడతారని ఒక నమ్మకం. ఒకవేళ ఏమో ఇది గుడి ఎంట్రన్స్ ఫ్రెండ్స్, ఇది గుడి ఎంట్రన్స్. చిన్నప్పుడు ఈ గుడిలోనే తిరిగేవాళ్ళం, గుడిలోనే నాగేంద్ర స్వామిని ఎన్నోసార్లు చూసాం. ఆ నాగేంద్ర స్వామి కరుణా కటాక్షాల వల్లేనేమో. బ్యాక్ సైడ్ టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ ఎదురుగుండా రోడ్లోకి ఇలా వచ్చేస్తే ఇంటి దగ్గరికి వెళ్ళిపోతున్నాం, మా అత్తగారు వాళ్ళ హౌస్ దగ్గరికి. చూసారు కదా, ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం చాలా పెద్దది పెట్టారు. వచ్చేసాం ఫ్రెండ్స్ ఇంటి దగ్గరికి, వచ్చేసాం ఇక్కడికి. దిగండి బుజ్జరి. ఇంట్లోకి ఎంటర్ అయిపోయాం. ఇక్కడ మూల మీద కూలిపోయింది కృష్ణా ఏం పొజిషన్ డాక్టర్ గారు పేషెంట్లను చూస్తానికి రెడీ అయిపోయారు. ఇవాళ వస్తున్నారని తెలిసి కొంతమంది పేషెంట్లు వచ్చారు. నా ఫోన్
హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మా అత్తగారి ఇంట్లో ఈవినింగ్ పూజ స్టార్ట్ అయింది. ఇదిగోండి డాక్టర్ గారు రెడీ అయిపోయారు. అండి హాయ్ చెప్పండి. పూజ స్టార్ట్ అయింది, మీకు ఇప్పుడు పూజ చూపిస్తాం. సహనా హ్యాండీ క్యామ్లో వీడియో షూట్ చేస్తుంది. ప్రజ్వల్ హాయ్ చెప్పు. చూసారా బాబు, మా మరిది గారు వాళ్ళ బాబు. హాయ్ చెప్పమ్మా. చంద్రశేఖర్ తన పేరు. ఇంకొంచెం పూజ స్టార్ట్ అయింది. ఇది త్రినాథ స్వామి వ్రతం కాబట్టి 3 కలశాలు ఉంటాయి. త్రినాథ స్వామి అంటే త్రిమూర్తులు అని అండి. బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు. చూసారు కదా, అందుకుని 3 కలశాలు అన్నమాట. త్రిమూర్తులు కదా, 3 కలశాలు, 3 తాంబూలాలు, అలాగే 3 దీపాలు అన్నమాట. అలాగే పక్కన ఒక వినాయకుడిని పెట్టి ఫస్ట్ వినాయకుడి పూజ చేయాలి. ఆ తర్వాత త్రినాథ స్వామి వ్రతం మొదలెడతారనమాట. ఎవ్రీ ఇయర్ కార్తీక మాసంలో మా అత్తగారు వాళ్ళ ఇంటికాడ ఈ త్రినాథ స్వామి వ్రతం చేస్తాము. చూసారు కదా, మొత్తం అక్కడంతా పూజ దగ్గర ఏర్పాట్లు చేశారు. అదిగోండి త్రినాథ స్వామి ఫోటో అన్నమాట. అది బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులు 3 ఉన్న ఫోటో అది. త్రినాథ స్వామి అంటే త్రిమూర్తులు అని అర్థం అండి. అదిగోండి మా అత్తగారు పూజ స్టార్ట్ చేస్తున్నారు. అన్నీ ఏర్పాటు చేసుకున్నారు, పూజ మొదలెడుతున్నారు. మా మరిది అదే డాక్టర్ గారు వాళ్ళ బ్రదర్ అండి, అలాగే వాళ్ళ పెద్ద అబ్బాయి, వాళ్ళ చిన్న అబ్బాయి. వాళ్ళ చిన్న బాబు, డాక్టర్ గారు వాళ్ళ తమ్ముడు అన్నమాట ఆయన. పూజ దగ్గర అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఇక పూజ స్టార్ట్ చేస్తారనమాట. ఫస్ట్ వినాయకుడు పూజ చేసి తర్వాత త్రినాథ స్వామి పూజ, అలాగే త్రినాథ స్వామి కథలు ఉంటాయి అన్నమాట. ఆ కథలు విని అక్షింతలు జల్లుకుంటే చాలా మంచిది. చూసారు కదా, సహనా హ్యాండిక్యామ్లో వీడియో తీస్తుంది. ప్రజ్వల్ మీ అందరికీ తెలుసు కదా. అలాగే చైర్లో కూర్చుంది మా మామయ్య గారు, మా తోడుకోడలు తను. చూసారు కదా, ఇలా 3 కలశాలు లైన్గా పెట్టాలండి. బ్రహ్మ, మధ్యలో విష్ణువు, ఈ చివర మహేశ్వరుడు అని అర్థం అండి. త్రిమూర్తులు 3 కలశాలు పెట్టి వాటికి ఇలా కలశం తయారు చేస్తాం కదా. కొబ్బరికాయ పైన బ్లౌజ్ పీసు, అలాగే పైన దూదితో దానికి ఇలా జంజం లాగా వేయాలన్నమాట. పైన అలాగే త్రినాథ స్వామి ఫోటో అన్నమాట. ఇంకా పూజకు సంబంధించినవి మనం దగ్గర పెట్టుకుని పూజ ఆరంభించాలి. పసుపు, కుంకుమ, అలాగే మనకి అక్షింతలు అవన్నీ మనం పూజ చేస్తాం కదా ఎప్పుడు, సేమ్ అలాగే అంతా. ఈ త్రినాథ స్వామి వ్రతానికి సంబంధించిన ఒక పుస్తకం ఉంటుంది. ఆ పుస్తకంలో మొత్తం ఈ పూజకు సంబంధించిందంతా వివరంగా ఉంటుందండి. దాంట్లో చదివి సేమ్ మనం కథ చదువుకుంటే సరిపోతుంది. వినాయకుడు పూజ చేసుకుంటాం కదా వినాయక చవితికి, అలాగే ఈ త్రినాథ స్వామి పుస్తకంలో కూడా స్వామికి సంబంధించిన కథలు ఉంటాయి. సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తాం కదా, సేమ్ అలాగే అన్నమాట. ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఆసమనం కేశవనామములు. నారాయణ సోహ, మాధవాని సోహ, గోవింద నమ్మని చేయగలిగేసుకోవాలి అంతే. ఓం కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, వాళ్ళు వేసుకోమన్నప్పుడు వేసుకుందాం. మాధవాయ స్వాహ, గోవిందాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరే నమః, ఓం భూతాత్మనే నమః, ఓం అవ్యోయాయ నమః, ఓం పురుషాయ నమః, ఓం పరమాత్మనే నమః, ఓం బలాయ నమః, ఓం భూతకృతే నమః, ఓం సర్వాయ నమః, ఓం ముకుందాయ నమః, ఓం అమేయాత్మనే నమః, ఓం శుభప్రదాయ నమః, ఓం కృతయే నమః, ఓం పాపనాశాయ నమః, ఓం తేజసే నమః, ఓం గణపతయే నమః, ఓం యోగాయ నమః, ఓం దీర్ఘాయ నమః, ఓం సుతీర్థాయ నమః, ఓం అవిఘ్నాయ నమః, ఓం ప్రాణదాయ నమః, ఓం మధువే నమః, ఓం పునర్వసే నమః, ఓం మాధవకాయనాయ నమః, ఓం హంసాయ నమః, ఓం బలివే నమః, ఓం బలాయ నమః, ఓం ఆనందదాయ నమః, ఓం గురవే నమః, ఓం ఆగమాయ నమః, ఓం అనలాయ నమః, ఓం బుద్ధయే నమః, ఓనాయ నమః, ఓం ఖగాయ నమః, ఓం సర్వవ్యాపియే నమః, ఓం రామాయ నమః, ఓం విదయే నమః,
ఓం సూర్యాయ నమః. పూజ అయిపోయిందండి. ఇప్పుడు మా మామయ్య గారు కొబ్బరికాయ కొడుతున్నారు. అలాగే అందరూ అన్నమాట. మా అత్తయ్య గారు, డాక్టర్ గారు, నేను, లైన్గా పిల్లలు, ఇక అందరూ కొబ్బరికాయలు కొట్టేసి దేవుడికి నైవేద్యం సమర్పించేస్తే అయిపోతుందండి. చూసారు కదా, పూజ అంతా అయిపోయింది. డాక్టర్ గారు చదివారు, ఆ దేవుడికి సంబంధించిన నామాలు ఇంకా కథ అన్నీ చదివారు, అయిపోయింది. కొబ్బరికాయలు కొడతాం కూడా అయిపోయింది. ఇక నైవేద్యాలు అన్నమాట. పులిహోర, పూర్ణాలు, గారెలు, అలాగే పరవన్నం అవన్నీ చేశాము. ఇంకా బూరెలు కూడా. ఇప్పుడు దేవుడికి 3 ఇస్తరాకులు వేసి 3 ఇస్తరాకుల్లో నైవేద్యం పెట్టాలండి. త్రిమూర్తులు కాబట్టి 3 ఇస్తరాకుల్లో పెట్టాలన్నమాట. అలాగే సత్యనారాయణ స్వామి ప్రసాదం కూడా తయారు చేస్తారు. రవ్వతో చేస్తారు కదా మనకి సత్యనారాయణ స్వామి వ్రతం చేసినప్పుడు ఆ రవ్వతో ప్రసాదం. అలాగే పరవన్నం, బూరెలు, పూర్ణాలు అన్నమాట, గారెలు, పులిహోర అవన్నీ ఇప్పుడు ఇస్తరాకుల్లో ముద్దపప్పు ఇవన్నీ వడ్డించాలన్నమాట. మొదట బ్రహ్మ, అలాగే విష్ణువు, తర్వాత శివుడు, త్రిమూర్తులకి 3 ఇస్తరాకులు పెడతారనమాట. అట్లా ఈ నైవేద్యాలన్నీ వడ్డిస్తాం ఇప్పుడు. అలాగే ఇది నేతి బీరకాయ పచ్చడి కార్తీక మాస సందర్భంగా. ఇంకా ఇది పులిహోర, బూరెలు, ఇంకా గారెలు అన్నమాట. అలాగే ఆవు పాలతో పాలు పొంగిచ్చి పరవన్నం చేస్తాము. నైవేద్యం సమర్పించాక హారతి ఇస్తున్నారు ఇప్పుడు. చూసారు కదా, హారతి ఇస్తున్నారు. అయిపోయిందండి పూజ. ఇక నైవేద్యం సమర్పించేసాం, ఇక హారతి ఇస్తున్నారు, అయిపోయింది. త్రినాథ స్వామి వ్రతం అంటారు ఈ వ్రతాన్ని. కార్తీక మాసంలో చేసుకుంటారు త్రినాథ స్వామి వ్రతం. త్రిమూర్తుల పూజ అని కూడా అంటారు. కేదారేశ్వర వ్రతం అని కూడా అంటారండి దీన్ని. ఇంకా అందరూ హారతి అద్దుకోవడమే. హారతి ఇచ్చేసారు, అయిపోయింది. కొబ్బరి చెప్పులు చూసారా ఎన్ని కొట్టామో. అందరూ కలిపేటప్పటికి ఒక డిప్పడైన కొబ్బరి చెప్పులు. డాక్టర్ గారు హారతి అద్దుకుంటున్నారు. చూసారా త్రినాథ స్వామి ఫోటో ఇదే. 3 త్రిమూర్తులు ఉంటారు ఈ ఫోటోలో. అలాగే ఇదంతా హారతి నైవేద్యాలు అయిపోయినాక మనం ఇలా ప్రమిదల్లో సాంబ్రాణి కడ్డీలు ఉంటాయి కదా, వేసి ధూపం వేయాలన్నమాట. దేవుడికి ధూపం వేస్తాము. సాంబ్రాణి ధూపం వేయడం మూలంగా చాలా మంచిదండి. దేవుడికి వేయాలని చెప్పి మనం వేస్తాము, కానీ అది మనకి కూడా మంచిదే. సాంబ్రాణి పొడి మీరు రోజు ఉంటే సాంబ్రాణి ధూపం వేసుకున్నారంటే ఇంట్లో క్రిమి కీటకాలు ఏమైనా ఉంటే చనిపోతాయి. చాలా మంచిది మనకు కూడా ఆ స్మెల్. చూసారు కదా, ఇది చక్కగా నిప్పు రాచేసినాక దాని మీద సాంబ్రాణి పొడి వేయాలండి. మనం దేవుడి కోసం వేస్తాము ఈ సాంబ్రాణి పొడి. మన పెద్దలు ఇది ఎందుకు పెట్టారంటే దేవుడికి వేస్తాము, అలాగే ఆ సాంబ్రాణి పొడి మనకి కూడా మంచిది. అలాగే ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళ చిన్నపిల్లలకి తలస్నానం చేయించినాక, అలాగే డైలీ స్నానం చేయించినప్పుడు 1 year వరకు ఈ సాంబ్రాణి ధూపం వేస్తాము. ఆ పిల్లలకి తలకి ఒళ్ళంతా పట్టేటట్టు ఈ పొగ సాంబ్రాణి ధూపం వేస్తాము. మన పెద్దలు చెప్తూ ఉంటారు కదా, కంపల్సరీ పసిపిల్లలకి 1 year వరకు ఈ డైలీ స్నానం అవ్వగానే సాంబ్రాణి ధూపం వేస్తాం. చూసారు కదా, తోరాలు అన్నాను కదా, పూజ అయిపోయినాక ఈ తోరాలు కట్టుకోవాలి అందరూ. డాక్టర్ గారు కట్టుకుంటున్నారు చేతికి. అందరూ హ్యాండ్కి, మనం భోంచేసే చేతికి, కుడి చేతికి అందరూ ఈ తోరం కట్టుకోవాలన్నమాట. చూపిస్తున్నారు మీకు. అలాగే ఇది నాది, నేను కట్టుకున్నాను. ఆ ధూపం వేసాం చూసారా, అది చాలా మంచిది. ఇంట్లో దోమలు, క్రిమి కీటకాలు ఎయ్యున్నా పోతాయండి. డైలీ ఇంట్లో ఈ సాంబ్రాణి ధూపం వేసుకుంటే చాలా మంచిది. మనకి బయట షాపుల దగ్గర కూడా కొంతమంది వచ్చి ఇలా సాంబ్రాణి ధూపం వేసి వెళ్తుంటారు, చాలా మంచిదని. చూసారా, ఇక భోజనాలు స్టార్ట్ అవుతున్నాయి. పూజ అయిపోయింది. కంద పులుసు, అలాగే ముద్దపప్పు, పులిహోర, రసం ఇది, ఇంకా బంగాళదుంప ఫ్రై, ఇదేమో నేతి బీరకాయ పచ్చడి. కార్తీక మాసంలో కంద పులుసు, నేతి బీరకాయ పచ్చడి కంపల్సరీ తింటాం కదా, అవి చేసాము. సహనా, ప్రజ్వల్, అలాగే డాక్టర్ గారు వాళ్ళ బ్రదర్, ఇంకా వాళ్ళ బాబు, చిన్న బాబు, పెద్ద బాబు అందరూ భోంచేస్తున్నారు. పూజ అయిపోయిందండి, ఇక అందరూ భోంచేస్తున్నారు.
ఇక మా రిటర్న్ జర్నీ అండి అయిపోయింది. నెక్స్ట్ రోజు మార్నింగ్ నైట్ అక్కడే ఉండిపోయాం. ఆ రోజు పూజ అయినాక నైట్ అయిపోతుంది కాబట్టి నైట్ అక్కడే ఉండిపోయాం. నెక్స్ట్ రోజు మార్నింగ్ ఇక రిటర్న్ జర్నీ విజయవాడకి. ఇందాక మీకు విజయవాడ టు మోపిదేవి జర్నీ చూపించాం. ఇప్పుడు అలాగే మోపిదేవి నుంచి విజయవాడ జర్నీ అనమాట. ఇది కట్ట మీద నుంచి వస్తున్నాం మేము. అటు ఎలాగో డైవర్ట్ చేశారు కాబట్టి మేము ఇక డైరెక్ట్గా ఇటు కట్ట మీదగా వచ్చేస్తున్నాం. చూసారు కదా, ఇలా కట్ట మీద నుంచి వస్తుంటే మొత్తం మీకు కృష్ణా రివర్ అంతా కనిపిస్తుంటుందండి. ఫస్ట్ పొలాలు, ఆ పొలాలు ఉన్న సైడ్ అంతా కృష్ణా రివర్ అనమాట. కృష్ణా నది బాగా కనిపిస్తుంది మాకు దగ్గరగా. ఇక ఇటు కట్ట మీద వచ్చేస్తున్నాము. చూసారా, ఆ దారిలో కొండముచ్చులు, కోతులు కనిపించినాయండి. అవి కూడా వీడియో తీసాము. తర్వాత అటు వెళ్తే జాంకాయ వస్తాం. ఇది కొండముచ్చి ముచ్చారు, కోతి కాదు. ఇంకోటి వచ్చింది ఆడ కింద, ఇంకోటి వెళ్ళిపోయింది. అమ్మా ఇక్కడ ఇంకోటి ఉంది చూడు. ఇంకోటి బుడ్డ తింటుంది. ఎవరో మొక్కలు ఏ బుజ్జరి ఫేస్ వాళ్ళంటే ఏంటి చూడాలి. సరిగ్గా కూర్చోండి, కనపడట్లా. బాయ్. పెడతానికి పెట్టాలి బాగా, ఖచ్చితంగా పెట్టి బాగుంటుంది బ్లాగ్. అవి కూడా మొక్కలు కొన్ని దాంట్లో ఈ ఫోన్లో ఈ రెండు కలిపి. ఫేస్ రెడ్గా వస్తుంది. పండు లేదనుకుంటే నీ ఫోన్లో పెట్టేసేయలేదు, తొందరగా అయిపోద్ది. నేను కెమెరాలు అన్ని కలిపి ఒకసారి బ్లాగ్ అని చెప్పి ఆల్ ఇన్ వన్ అని పెట్టేస్తాను. పండు కనిపించట్లా. ఇట్రా ఏ నిజంగానే ఇట్రా. వాయిస్ తీసుకో, వాయిస్ అవరిస్తా. వద్దు, సరిగ్గా పెట్టు పండు. పడుతుంది ఎద్దుల బండి వాళ్ళకి కూడా ఏదో రోడ్డు సైడ్ చిరు వ్యాపారస్తులు. అయ్యో తీసుకోలేదా మనం ఇది కట్ట మీద వెళ్తున్నాము. బైక్ వచ్చేస్తుంది, బైక్ వచ్చేస్తుంది. కరెక్టే, అనుకోకుండా మాట్లాడేది అదే కదా ప్రెసిడెంట్ అంటే కృష్ణా నది, కృష్ణా నది కనిపిస్తుందా మీకు? ఇదంతా కృష్ణా నది అండి. మొత్తం పొలాలు కృష్ణా నది. ఇది కట్ట మీద వెళ్తున్నాము. ఏంటండి దారిలో ఇలా స్వీట్ కార్న్ తీసుకున్నాము. అలాగే ఇక్కడ లెమన్ సోడా తాగామండి, చాలా బాగుంది లెమన్ సోడా. చూస్తున్నారు కదా, మా బాబు తాగుతున్నాడు లెమన్ సోడా. అలాగే ఇక్కడ కృష్ణా రివర్ కనిపించింది, చాలా దగ్గరగా ఉంది. వాటర్ కాపితే లైట్గా ఉన్నాయండి, మరీ ఎక్కువ లేవు. ఈ కట్ట మీదుగా రావడం మూలంగా అక్కడున్న కృష్ణా నది, అలాగే కృష్ణా నది నుంచి వచ్చే వాటర్తో పండే పంటలు, ప్రకృతి చాలా బాగుందండి. కట్ట మీద నుంచి వస్తున్నప్పుడు చూసారు కదా కృష్ణా వాటరు, ఆ చుట్టుపక్కల మొత్తం పంటలు, తోటలు, పొలాలు అన్నీ ఉన్నాయండి. ఇంకా స్టార్ట్ అయిపోయాం, మళ్ళీ విజయవాడ వచ్చేసాం. విజయవాడ వచ్చేసాక ఆ రోజు ఈవినింగ్ మా అపార్ట్మెంట్లో లక్ష దీపాల పూజ జరుగుతుందండి. పూజ ఉంది, మళ్ళీ పైకి వచ్చేసి ఇంట్లోకి వచ్చాక ఫ్రెష్ అయిపోయి పూజకి వెళ్ళిపోయాను. డాక్టర్ గారు మమ్మల్ని దింపి క్లినిక్కి వెళ్ళిపోయారు.
నేను పిల్లలు ఫ్రెష్ అయిపోయి కింద పూజకు వచ్చేసాము. ఎవ్రీ ఇయర్ కార్తీక మాసంలో మా అపార్ట్మెంట్లో 1,00,000 దీపాలు పూజ చేస్తారండి. చాలా బాగా చేస్తారు. కాకపోతే ఈ ఇయర్ కరోనా కాబట్టి చాలా సింపుల్గా చేసేసారనమాట. లేకపోతే అదంతా 1,00,000 దీపాలు పెట్టి చాలా అంటే చాలా బాగా చేస్తారు. ఈసారి చాలా సింపుల్గా చేసేసుకున్నాం. చూసారు కదా 1,00,000 దీపాల పూజ. చూసారు కదా మా టూర్ ఇలా ఎండ్ అయిందండి. మా టూరు అలాగే మేము చూపించిన ప్రదేశాలు మా పూజ అన్నీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మేము ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు చూడొచ్చు. నెక్స్ట్ టైం ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.